హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ అండ్ హాల్స్. ఈరోజు చికెన్ తొక్కు పచ్చడిని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ తొక్కు పచ్చడి బోన్లెస్తో చేయొచ్చు, బోన్స్తో అయినా చేయొచ్చు. అండ్ ఇది వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ముద్దకి ముక్క తగులుతూ చాలా బాగుంటుంది. దీనికోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా చికెన్ని బాగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా 3 యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి పసుపు, ఉప్పు, నూనె అన్ని ముక్కలకి సమానంగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు అంతా ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత మనం ఈ గిన్నెని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేసేసి హై ఫ్లేమ్లోనే ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మనం చికెన్లో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్తోనే కుక్ అయిపోతాయి. త్వరగా కుక్ అవ్వాలి అంటే మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన తర్వాత మనం చికెన్ని చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా చేసేసుకోవాలి, చిన్న పీసెస్గా. చూసారు కదా, చికెన్ మొత్తంని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. మనకు కావాలంటే ఇంకా చిన్న పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కనీసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ నిలువ ఉంటుంది, లేదంటే చికెన్ నిలువ ఉండదు. చూసారు కదా, ఇలా వీడియోలో చూస్తున్నట్టు మనం ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి నార్మల్ కర్రీస్లో లాగా కాకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కేజీ కదా మనం తీసుకుంది చికెన్, సో దానికి ఒక 1/2 కప్పు దాకా సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టేసుకున్నా పర్లేదు, ఎందుకంటే సాల్ట్ కారం తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు మళ్ళీ మనం టేస్ట్ చూసుకొని. సాల్ట్ 1/2 కప్ అయితే కారం ఏమో 1/2 కప్ అండి యాడ్ చేసేసుకొని తర్వాత మనం ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ ఇంకా పట్టిద్ది అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత చికెన్ పికిల్ మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, యాలుక్కాయలు, చెక్క, లవంగాలు ఇవన్నీ ఫ్రై చేసేసి లో ఫ్లేమ్లో ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకోవాలి ఆ మసాలాని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1/2 కప్పు నిమ్మరసంని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, నిమ్మరసం యాడ్ చేసేసిన తర్వాత మన చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.